పేపర్లో రాస్తున్నది టీవీలో చూపిస్తున్నది ఏంటి? ఒక్కసారి పోల్చుకోవాలి మనం. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయనే విషయం. ఇవాళ ఎక్కడికి పోయినా ఎండిపోయిన పొలాలు దర్శనమిస్తాం. రైతులు 2 నెలలుగా మొత్తుకుంటున్నారు. ఒక్క తడిస్తే 2 తడిలు ఇస్తే లక్షల ఎకరాలలో మేము బతికిపోతాం. కేసీఆర్ ఉన్ననాడు ఇచ్చినట్లే చివరికి మాకు ఇస్తారు, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అనుకొని మేము ఉన్న నీళ్లతో నాటబెట్టుకున్నాం. భూగర్భ జలాలు పోయినాయి, వాగులు వంకలలో నీళ్లు పోయినాయి, పొట్టకొచ్చిన పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మొరబెట్టుకున్నారు ప్రభుత్వానికి, మంత్రులకు, శాసనసభ్యులకు. కానీ రైతులను పట్టించుకున్న వాడు లేడు, రైతుల వైపు చూసిన వాడు లేడు. ఒక దిక్కు అప్పుడే మళ్ళీ మంచినీళ్ళ కొరత మొదలైంది. బిందెలు పట్టుకొని ట్యాంకర్ల కొరకు ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది. పల్లెలు పట్టణాలను తేడా లేకుండా ట్యాంకర్లలో నీళ్ళు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొక వైపు కరెంటు, మళ్ళీ కరెంటు పోవడం, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి వచ్చింది. లో వోల్టేజ్తోని మోటార్లు గాలిపోతున్నాయి, రైతులు మొత్తుకుంటున్నారు. కానీ ఇవాళ పత్రికలలో ఎక్కడ ఈ విషయాలు కనపడతలేవు. కేవలం సోషల్ మీడియాలో తప్ప ప్రధాన పత్రికలు కానీ, ప్రధానమైన మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ విషయాలు ఎక్కడ రావట్లేదు. ఏమొస్తుంది? కేసులు. ప్రతిరోజు ఒక సీరియల్ లాగా పొదువుకంగా టీవీలల్లో ఆడవాళ్ళు చేసే సీరియల్ ఎట్లుంటాయో, ఓ డిటెక్టివ్ నవల రాసి ఎవడో ఒక దగ్గర కూర్చొని, ఒక ఆఫీసులో కూర్చొని ఒక కేసు రాస్తాడు. దాన్ని ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి లీకేజ్ ఇస్తారు. ఫేక్ వార్తలు, లీక్ వార్తలు, డిటెక్టివ్ నవల్స్ చూస్తున్నారు ఇవాళ ప్రజలు. ఓ క్రిమినల్ క్రైమ్, దాన్ని ఈ మధ్యన అప్పుడప్పుడు రాత్రిపూట టీవీలలో కూడా ఇస్తారు, క్రైమ్ స్టోరీ ఇలా ఏందో. గవైపోయినాయి ఇవాళ మొత్తం రాష్ట్రం. దేనికి? ప్రజల సమస్యల్ని బయటికి రానియొద్దు, ప్రజల సమస్యల్ని బయటికి రానియొద్దు. వస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటపడుతుంది. ప్రజలు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు చర్చకు వస్తాయి, రానియొద్దు. ప్రజల్ని పక్కదారి పట్టించాలి, ప్రజల చూపును పక్కకు మరల్చాలి. జేబు దొంగల్లాగా మళ్ళొక్కసారి పార్లమెంట్లో కూడా ఓట్ల దొంగతనం చేయాలి. ఇది వాళ్ళ ప్రధాన పార్టీల పని. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వమైనా, అక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వమైనా, ఈ రెండు కూడా చేస్తున్న నాటకం ఈ రాష్ట్రంలో ప్రజల్ని వంచే ప్రయత్నం, ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం మళ్ళొక్కసారి మొదలుపెట్టింది. నిజమే, ఇవాళ చూస్తే ఎక్కడ చూసినా సరే రైతుల్ని మోసం చేసే ప్రయత్నం, రైతుల్ని దగా చేసే ప్రయత్నం. మొదలు 2 నెలలు కాళేశ్వరంలో ఏదో జరిగిపోయింది, కాళేశ్వరం లేకుండా పోయింది, కాళేశ్వరం మీద ఏదో కేసు అవుతుంది, 2 నెలలు అదే రాశారు పేపర్లో. కొద్ది రోజులు కరెంటు మీద ఏడ్చారు, కరెంట్లో ఏదో జరిగింది అని ఏదో రాసి బాగింది. ఆ తర్వాత ఈ మధ్యన ఏదో ఫోన్ ట్యాప్ అయింది, ఎవడు మా ఫోన్ ఉందో విన్నాడు, ఎవరి ఫోనో ఎవడో విన్నాడట. ఎవరి ఫోన్ ఎవడిని అక్కర్లేదు, ఎవరి ఫోన్ వాడు మాట్లాడుకుంటుంటే ఏం అవసరం ఉంది? నిజమే, ఎవడన్నా ఇగో నాకు ₹1 నేను పంపిస్తుంటే వీళ్ళు ఫోన్లో విన్నారు, విని మధ్యన ₹1 కొట్టుకపోయినాయి అని చెప్పి వచ్చినట్టు ఉండే ఎవడన్నా? ఒక్కడెక్కడ కంప్లైంట్ ఇయ్యలే. ఇంకొక రాత రాస్తారు, రోతరాత. ఎవరు పెళ్ళం మొగడు మాట్లాడుకుంటుంటే విన్నారు, ఎవరి పెళ్ళం మన మొగడు మాట్లాడుకుంటే ఇదే అవసరం ఏముంది ఇంకోనికి? అంత అక్కడుంటే మన పెళ్ళంతో ఆడు మాట్లాడుకుంటాడు, వీనికి లేదు అయినటోనికి పెళ్ళం. ఎవరి పెళ్ళం వచ్చినా వాడు మాట్లాడుకుంటాడు, నీ పెళ్ళం వచ్చినా ఇంకోటిని ఎక్కలేదు. దేని కొరకు అసలు? మరి ఎవడు వాడు? ఎవరెవరు మాట్లాడుకుంటుంటే ఇన్నది ఎవడు? వీడు లేడు, వాడు లేడు. కానీ ఒక పేపర్లో మాత్రం ఇంత పెద్దగా వస్తుంది. ప్రతిరోజు వాడే కథ అంటాడు. ఆ విచారణాధికారిని
విచారణ చేసే పోలీసోడు వాడు అడిగితే వీడు చెప్పితే వీడు విన్నట్టు, వాడు అడిగేది లోపల చెప్పేది లోపల, వాళ్ళిద్దరు తప్ప ఇంకోడు ఉండడు. మరి వీడు ఆన్సర్ విన్నాడు ఈ పేపరోడు. ఇంత పెద్ద స్టోరీ పేపర్ నిండా. ఒక్కరోజు అంటే ఒక్కరోజు వాడు ఇంకా హుజూర్ నగర్లో పొలం ఎండిపోతుందని ఏడ్చిన రైతును కానీ, మిర్యాలగూడలో మా పొలం పోయింది మా గోడు పట్టించుకోమని చెప్పి మొత్తుకున్న రైతుది కానీ, నాగార్జున సాగర్లో 1000 ఎకరాలు ఎండిపోయినాయని చెప్పిన బాధ కానీ రాసినోడు రాయండి వాడు. ఇవాళ అంతా పచ్చగా ఉన్నట్టు కనపడుతుంది. రేవంత్ రెడ్డి బాగా చేసుకుంటూ పోతున్నాడు. అసలు ఈ రాష్ట్రంలో 1 ఎకరం పొలం ఎండలే, ఒక మడి కూడా ఎండిపోలే, 1 నిమిషం కరెంటు పోవట్లేదు, ఇంటింటికి మనుషులు వచ్చి ట్యాంకర్లతో పనే లేదు అన్నట్టుగా భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ ఏం కాదు, వెతికిన ఏం దొరుకుతలేదు. మనమేం విమర్శ చేయలే. కేసీఆర్ మేము గవర్నమెంట్ తెల్లారి ఎందుకు ఇస్తలేదు మేము దాడి కూడా చేయలే. ఎప్పుడు కేసీఆర్ గారు మాకు మాట చెప్పిండు, ఎవరేం మాట్లాడకండి, తొందరపడి ప్రభుత్వానికి సమయం ఇద్దాం, కొద్దిగా కొత్త ప్రభుత్వం కదా, కొత్తోళ్ళు కదా, 4 రోజులు చూద్దాం, చేయనియండి అనే మాట మాకు చెప్పిండ్రు. మేము కూడా అట్నే ఉన్నాం. కానీ తెల్లారే అసెంబ్లీ పెట్టిండు. అసెంబ్లీ పెట్టినప్పుడు ఏం చేస్తాడో చెప్పాలి ప్రజలకు, కానీ అసెంబ్లీ పెట్టి ప్రజలకు ఏం చేస్తాడో చెప్పలే. కేసీఆర్ని తెచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఏదో అప్పు చేసిండ్రు మేము శ్వేతపత్రం ఇస్తాం అని అసెంబ్లీలో మాట్లాడింది. ఇయ్యమన్నా, ఇచ్చిందంతా ఒప్పుకున్నాం మేము. అందులో ఏం అబద్ధం లేదురా, అన్నీ నిజమే ఉన్నాయి. ప్రభుత్వం అన్నాక తప్పకుండా అప్పు తెస్తుంది. మీరు మాకు ఇచ్చినాడే అప్పుతో ఇచ్చిపోయినరు. మీరు మాకు ప్రభుత్వం ఇచ్చినాడు 2014లో అప్పుతో ఇచ్చాను. మరి అప్పుతోనే ఉన్న నేను అప్పు లేకుండా ఎట్లా చేయాలి? నాకంటే ముందు దారి చూపించిపోయింది మీరేనా. ఇచ్చిండు వాడు. కరెంట్ ఇది కూడా ఏం మాట్లాడిండు, 89,000 కోట్ల అప్పు చేసిండు అన్నాడు. సాపుగా లెక్క చెప్పినాం, నిజమే 89 ఉన్నది. నువ్వు పోయేనాడు 22,000 కోట్ల అప్పుతో ఇచ్చిపోయినావు. 6 గంటల కరెంట్ ఇచ్చినావు, రోజు 22,000 కోట్ల అప్పులు ఇచ్చినావు. 5 ఏళ్ళకి ఎంత కావాలి? 22,000 5 ఏళ్లకు 44,000 అవుతుంది. ప్రైవేట్ వడ్డీ అయితే 3.5 ఏళ్ళకి అవుతుంది, బ్యాంక్ వడ్డీ అయితే 5 ఏళ్ళకి డబుల్ అవుతుంది. 5 ఏళ్లలో 44 అయింది, మళ్ళీ 5 ఏళ్లలో 88 ఏళ్ళకి అయినాయి. 24 గంటల కరెంట్ వచ్చింది. పైగా ఎట్లా వచ్చింది? లేపి తన్నించుకున్నారు చెప్పుతోని. లేపిను చెప్పుతో తన్నించుకున్నది. మనం ఆ జోలికే పోవద్దని మనం అనుకుంటే చెప్పు చేతికిచ్చి కొట్టమన్నారు, ఊరుకుంటాం. మరి చెప్పాలి కదా సమాధానం. నోరు మూసేది, అయిపోయింది. ఈ మధ్యన ఇదోటి మొదలుపెట్టిండ్రు. ఏమి అంటే ఏమి లేదు దాంట్లో. మేము చెప్పినాం, అరే ఊర్లలో సామెత ఉంటుంది, కొండను దోవి ఎలుకను పట్టిండని ఎవడో. మీరు ఆడ ఏమీ లేనికాడ ఎందుకు తొమ్ముతున్నారు? ఎలుక కాదు కదా, దాని తోక కూడా ఉండదు, దాని ఈక కూడా ఉండదు. కేసీఆర్ వెంట్రుగా కూడా పీకలేరు మీరు అనే మాట చెప్పారు సార్. కేసీఆర్ను ముట్టుకోలేరు, కేసీఆర్ వెంట్రుగా కూడా పీకలేరు మీరు. పనికి మాలిన ప్రయాసం చేస్తున్నారు. కానీ వాళ్ళ అసలు ఉద్దేశం అది కాదు. అందులో ఏముండదని తెలుసు. కానీ ఈ 4 నెలలు ఎట్లా టైంపాస్ చేయాలి, ప్రజల్ని మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు కూడా ఎట్లా మోసం చేయాలి, ఇది ఆ కుట్ర. దానికే ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఏ ఆధారం లేదు. ఎక్కడెవడు నాకు ఇది నష్టమైందని చెప్పినోడు లేడు. నిజమే, పోలీసులు ఫోన్ ఇంటర్ అనే మాట అందరికీ తెలుసు, మాకు కూడా తెలుసు. నన్నే పట్టుకురు. ఏమైంది? 2010లో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆ లగడపాడు అంటోడు నిజామాబాద్లో మన కార్యకర్త మీద కారెక్కిచ్చి కాలిర కొడితే ఆ కోపంతో హైదరాబాద్లో మన ఆఫీస్ దగ్గర లగడపాటి ఆఫీస్ ఉంటే మన ఆఫీస్ మీద దాడి చేసి అద్దాలు వాళ్ళ కొట్టిరు మనోళ్ళు. నేను వాళ్ళని పట్టుకోద్దామని నేను పోయినా. పోతే నన్ను ఈయనే నాయకత్వం చేసి పలగొట్టించిందని కేసు పెట్టాను. కేసు పెట్టి తిరుగుతున్నారు అని తెలిసి 2 రోజులు అట్లా పోయేద్దాంపా అని చెప్పి వెంటనే వానికేం దొరకాలి, కాసేపు చూద్దాం ఈ సంగతి కూడా అని కర్ణాటక పోయినా, ఆ నుంచి గోవా పోయినా, ఆ నుంచి ధర్మస్థలికి వచ్చిన,
ఆ నుంచి మంగళూరు వచ్చినాం, ఆ నుంచి హంపీకి వచ్చినాం. 3 రోజులు తిరిగినాం కారులో. హంపీకి వచ్చిన 2ంటికి చేరుకున్నా, హోటల్ పోయి రూమ్ తీసుకొని పడుకున్నా. 3ంటికి వచ్చి తలుపులు కొట్టాను. 3ంటికి తలుపు కొట్టాను. ఎవరు అని అడిగినట్టు నాకు కర్ణాటక పోలీసు ఉన్నారు. నాకు అర్థమైంది, కర్ణాటక పోలీసులతో నాకేం పని, నాతో వాడికి ఏం పని. వచ్చింది మన వాళ్ళు, తలుపు తీసిన, నమస్కారం పెట్టాను. సార్ నేను పలానా సిఐని, పలానా ఎస్ఐని అని చెప్పి. బట్టలన్నీ మాసి ఉన్నాయి, బట్టలు మొత్తం మాసి ఉన్నాయి. అడిగిన ఏమైందా, గిట్ట మాపుకొని వచ్చిన బట్టలు పెద్ద మేము అనిపోయేది ఉందా, వస్తే వద్దును కదా, ఫోన్ చేస్తే మేము వద్దాం, ఎందుకు వచ్చిన. సార్ 3 రోజులకి వెళ్ళి నిద్ర లేదు మాకు, మీ వెనకబడి తిరుగుతున్నాం, మీరు కాసేపు ఫోన్ ఆన్ చేస్తున్నారు, కాసేపు బంద్ చేస్తున్నారు, మీ ఫోన్ ఆన్ ఉన్నంతసేపు మీ వెనకాల వస్తున్నాం, మీ ఫోన్ బంద్ అయ్యేవరకే మీరు ఎడిపోతారో తెలియక ఆమె కూర్చుంటున్నాం. ఇదిగో కార్లే తిన్నాం, కార్లే పడినాం, స్నానం లేదు, ముఖగడు కూడా లేదు, 3 రోజులకి వెళ్ళి గిట్టే ఉన్నాం సార్. ఏం చేయాలి? మా పై ఆఫీసర్లు మీరు ఏ రూట్లో పోతున్నారో వాళ్ళని చూసి చెప్తున్నారు మీ ఫోను. నా ఫోన్ ట్రాప్ చేసుకొని అనుకున్నాం. ఏముంటుంది వాడిని అనివికేది, అదే కదా చివరికి అరెస్ట్. పోయినాం తెలంగాణ కొరకు, జైలు పోయినా వచ్చిన 15 రోజులు. నేనేం మొత్తుకోలేదు, నా ఫోన్ ఎట్లా ట్యాప్ చేసిర్రు, తీ కొడుకు అది కూడా తీరి చర్చ తీరి 20 ఏళ్ళ నుంచి తీరి మొత్తం ఫోన్ ఎవరోని ఫోన్లో ఎవడో ట్యాప్ చేసిండో లెక్క తీద్దాం. తెలంగాణ ఉద్యమకారులను మండల స్థాయి నాయకులకు కూడా ఫోన్లు ట్యాప్ చేసేసి ఉద్యమంలో పాల్గొంటున్న వాళ్ళపైన కేసులు పెట్టింది అన్నాడు. ఇదే జాన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉండగా కూడా తీయాలి, అప్పటి నుంచి తీయాలి, తప్పేం లేదు. ఒకవేళ తప్పైంది దానికి ఏముంది? 10 ఏళ్ళు మన ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నాం. ఒక్కరోజు ఏదైనా కేసు గురించి మాట్లాడామా మనం? వాని మీద కేసు పెడతాం, వీని బొక్కలేస్తాం, వాని జైలు పంపుతాం అనే మాట ఎన్నడన్నా ఒక్కరోజు విన్నరా? కేసీఆర్ జైలు నోటి నుంచి కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రుల నోటి నుంచి కానీ ఒక్కటంటే ఒక్కరోజు కూడా మాట్లాడాలి. ఎన్నడు మాట్లాడినా రైతుల పరిస్థితి ఏంది, నీళ్ళేంది, కరెంట్ ఏంది, మంచినీళ్ళు ఏంది, విత్తనాలు ఏంది, ఎరువులేంది, దళిత బంధు ఏంది, గిరిజనుల పరిస్థితి ఏంది, గిరిజన రిజర్వేషన్ ఏంది, తండాలు ఎట్లా చేయాలి, కుల వృత్తిని ఎట్లా బాగు చేయాలి, చేపలేంది, గొర్రెలేంది, గీముచ్చడం మాట్లాడి. కేసీఆర్ అదే చెప్పాడు, మనం అదే మాట్లాడినాం. కేసు పెడతాం, జైలు వేస్తాం. కేసు పెట్టే పని, జైలు వేసే పని ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ, ఒక ఎస్ఐ. అంత పెద్ద కేసు అయితే ఓ ఎస్పీ అంటాడు, డిఎస్పీ మాట్లాడతాడు. ఒక్కరోజు కూడా 10 ఏళ్లలో పోలీసు కేసు అనే మాట మనం నోటించరా? కానీ ఇవాళ 4 నెలల నుంచి ఏం మాట్లాడుతుంది ఈ ప్రభుత్వం, ఏం చేస్తుంది? గది తప్ప ఇంకో వార్త లేదు, ఇంకొక మాట లేదు. అయిపోయింది. కరువు మొదలైంది, తీవ్రంగా ఉంది. ఆ ఎమ్మెల్యేలకు మంత్రులు చెప్తే పట్టించుకునే సోయి లేదు. ఈ జిల్లాలో ముందు హుజూర్ నగర్ నుంచి ఫోన్ వచ్చింది. హుజూర్ నగర్ రైతులు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన నేను కాంగ్రెస్ కార్యకర్తను, ఇగో నా పొలం చూడు, నా వెనకాల 8 ఎకరాల పొలం పెట్టినా అంత ఎండిపోతుంది, మా ఎమ్మెల్యేకు మంత్రికి సోయి లేదు, ముఖ్యమంత్రి గారు మీరన్నా పట్టించుకోండి అని చెప్పి పిల్లగాడు పెట్టాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నా పేరు గిరి అని కూడా పెట్టాడు. అయినా సిగ్గుశనం లేదు, సోయి లేదు, నీళ్ళు తెచ్చే ప్రయత్నం చేయలేదు.